నేను ఎక్కువ వీళ్ళు తక్కువ అనే మనసు వచ్చిందా? నీ సహోదరు నువ్వేం చేస్తున్నావో తెలుసా? వ్యర్థుడు, పనికి రానోడు, నా ముందు ఎందుకు పనికి రానోడు, నా స్థాయికి ఎందుకు పనికి రానేడు, పనికి రాలేని వాళ్ళు, మా కాళ్ళు కోట కూడా సరిపోలేని వాళ్ళు, మా ఇంటి గుమ్మం తక్కడానికి కూడా సరిపోలేని వాళ్ళు, మా పేరు ఎత్తడానికి కూడా సరిపోలేని వాళ్ళు అని మేసాలు తిప్పుకొని కూర్చుంటే కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మహాసభలకు లోనవుతావు. ఏదో దేవుని కృపను బట్టి వాళ్ళ మీద 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నా, దేవుని స్తోత్రం. దేవుని కృపను బట్టి వాళ్ళ మీద మంచి ఇల్లు కట్టుకున్నా, దేవుని స్తోత్రం. దేవుని కృపను బట్టి మీ పిల్లలు మంచిగా చదివించుకున్నావు. నీ మైండ్లో ఏంటో ఆశపరం అంటే వ్యక్తులు అంటే వాళ్ళు పనికి రాలేని వాళ్ళు అండి. అలా ఏ మనుషుడు దేవుడు ఏ మనిషిని వ్యక్తుడిగా చేయలేదు, నిన్ను చేసినట్టుగానే వాళ్ళని చేశాడు. వాళ్ళని ఇలా ఉండొచ్చు, రేపొద్దున్న వాళ్ళు నీకన్నా గొప్ప వాళ్ళు అవ్వచ్చండి. ఎవరిని పనికి రానోలుగా చూడొద్దు, ఎవరిని పనికి మాలలుగా చూడొద్దు. నీకు నువ్వే, నీ దృష్టిలో నువ్వే ఎక్కువ అనుకోవద్దు. నీ దృష్టిలో నువ్వే ఘనమైన దానివి, ఘనమైన వాడివి. నీ దృష్టిలో నువ్వే భక్తి కలిగిన దానివి, నీ దృష్టిలో నువ్వే భక్తి కలిగిన వాడివి, నీ దృష్టిలో నువ్వే ప్రార్థన పర్రాలివి, నీ దృష్టిలో నీవే నీతిమంతురాలివి. అనగా వాళ్ళందరూ కూడా పనికి రాని వాళ్ళు, పనికి మాలి వారు అని ఎంచుకుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వే పెద్ద పనికి మాలుడు అంటాడు దేవుడు.